మనసు మాట వినదు. ఎపిసోడ్ 7. మహేంద్రని క్షమించి వదిలేయమని షణ్ముఖ్ని రిక్వెస్ట్ చేసింది సహస్ర. ఆమె చేసిన వంట తిని అడిగిన రిక్వెస్ట్ విని, నాకు నచ్చిన వంట చేసేస్తే నేను మీ నాన్నని వదిలేస్తాననుకున్నావా? అది అస్సలు జరగదు అన్నాడు షణ్ముఖ్. అతని మాటలు విని ఇక తను ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను ఒప్పుకోడని అర్థమై, సారీ అమ్మా, నేను నిన్ను కాపాడలేకపోతున్నాను అని బాధగా అనుకుంటూ తన కన్నిటిని తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర. ఆమె కళ్ళల్లో నీళ్లు గమనించి, ఈ ఒక్కరోజు వంట చేస్తే సరిపోదు, ఇంకో నెల రోజుల పాటు ఇలానే చేస్తానని చెప్పు, అప్పుడు ఆలోచిస్తా అన్నాడు షణ్ముఖ్. ఆ మాట విన్న సహస్ర అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతని మాటలకు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి, నిజంగానా? అయితే ఒక్క నెల ఏంటి, సంవత్సరం అంతా చేస్తాను, అది కూడా సరిపోదంటే లైఫ్ లాంగ్ చేస్తాను అని ఆలోచించకుండా చెప్పేసింది సహస్ర. అలా చెప్పిన తర్వాత ఆమెకు తన 100 రోజుల కాంటాక్ట్ గుర్తుకొచ్చింది. ఈలోపే షణ్ముఖ్ తన ఫోన్ తీసుకొని చరణ్కి కాల్ చేసి, మహేంద్ర మ్యాటర్ వదిలే చరణ్, నువ్వు తిరిగి వచ్చేయ్ అని చెప్పాడు. అది విని తన తల్లి సేఫ్గా ఉంటుందని ఊపిరి తీసుకుంది సహస్ర. ఈలోపే షణ్ముఖ్ ఫోన్ రింగ్ అయింది. అందులో ఉన్న నెంబర్ చూసి అతని మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, నేను చేస్తే తప్ప కాల్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని సీరియస్గా అడిగాడు షణ్ముఖ్. సిద్ధు, నాకు అస్సలు హెల్త్ బాగాలేదు, చాలా హై ఫీవర్గా ఉంది. ఈ టైంలో నువ్వు నా పక్కనే ఉంటే బాగుండనిపిస్తుంది. మిస్సింగ్ యూ అని చాలా నీరసంగా క్రాంతి గొంతు వినిపించింది. నీకంత ఫీవర్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళు, నాకు కాల్ చేస్తే ఏమొస్తుంది అని విసుగ్గా అన్నాడు షణ్ముఖ్. అతను అంత తేలిగ్గా ఒప్పుకోడని క్రాంతికి బాగా తెలుసు. ఎలా అయినా అతన్ని ఒప్పించాలని ఫిక్స్ అయి, నీ లైఫ్ సేవ్ చేయడానికి నిన్న ఆ రోజు నైట్ అంతా స్పెండ్ చేశాను. అప్పటి నుంచి నాకు అస్సలు హెల్త్ బాగుండట్లేదు. ఇవాళ కూడా సడన్గా ఫీవర్ వచ్చేసింది. నా లైఫ్లో ఎప్పుడూ ఇంత హై ఫీవర్ రాలేదు తెలుసా అని బాధగా అంది క్రాంతి. ఆమె చెప్పిందంతా విన్న తర్వాత ఇక షణ్ముఖ్కి ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే ఆ రోజు రాత్రి తన ప్రాణాలను కాపాడిన అమ్మాయి క్రాంతినే అని అతను నమ్ముతున్నాడు. దాంతో ఎక్కడ కలవాలి అని అడిగాడు షణ్ముఖ్. హోటల్ మూన్లైట్, రూమ్ నెంబర్ 501, నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పింది క్రాంతి. సరే అంటూ షణ్ముఖ్ వెంటనే అక్కడికి బయలుదేరాడు. అటు సహస్ర తన రూమ్లోకి వెళ్ళిన వెంటనే ఆమెకు మనీష్ నుంచి కాల్ వచ్చింది. నైట్ టైంలో అతనెందుకు కాల్ చేస్తున్నాడా అని ఆలోచిస్తూ, హలో మనీష్, ఏమైంది అని అడిగింది సహస్ర. హలో సహస్ర, మనం త్వరగా హోటల్ మూన్లైట్కి వెళ్ళాలి. మన రెగ్యులర్ పేషెంట్ శర్మ గారు హెల్త్ బాగాలేక అక్కడే ఇబ్బంది పడుతున్నారు. నేను ఆయన్ని అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. కావాల్సిన మెడిసిన్స్ నీకు మెసేజ్ చేశాను, అర్జెంటుగా అవి తీసుకుని అక్కడికి రా అని చెప్పాడు మనీష్. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వెంటనే ఒప్పుకుంది సహస్ర. ఆమె జాబ్ విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడాలనేదే సహస్ర కోరిక. అందుకే మనీష్తో మాట్లాడిన వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి తనకు కావలసిన ఐటమ్స్, మెడిసిన్స్ అన్నీ తీసుకొని హోటల్ మూన్లైట్కి చేరుకుంది. ఆ వెంటనే మనీష్కి కాల్ చేసి, హలో మనీష్, శర్మ గారున్న రూమ్ నెంబర్ ఎంత అని అడిగింది సహస్ర. రూమ్ నెంబర్ 502, నేను కూడా అదే రూమ్లో ఉన్నాను, త్వరగా వచ్చేయి అని చెప్పాడు మనీష్. ఓకే అని వెంటనే అతనున్న రూమ్లోకి వెళ్ళింది సహస్ర. అక్కడ ఆల్రెడీ మనీష్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు, ఒక్క ఇంజెక్షన్ ఇస్తే శర్మ గారి కండిషన్ నార్మల్ అవుతుంది అని ఒక ఇంజెక్షన్ చేసింది సహస్ర. దానితో కాసేపటికి పేషెంట్ కండిషన్ నార్మల్ అయింది. మనీష్, సహస్రలు అది చూసి రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి బయటికి వచ్చారు. యథాలాపంగా సహస్ర కళ్ళు రూమ్ నెంబర్ 501 వైపు వెళ్ళాయి. ఆ రూమ్ తలుపు తెరిచి ఉండడం గమనించి తీక్షణంగా చూసింది సహస్ర. డోర్కి దగ్గరలో పొడుగ్గా ఉన్న ఒక వ్యక్తి నిలబడి కనిపించాడు. కానీ అతని మొహం సరిగ్గా కనిపించట్లేదు. కానీ ఎదురుగా ఉన్న బెడ్ మీద ఒక పల్చని డ్రెస్లో క్రాంతి కనిపించింది. ఇదేంటి, ఈ గెటప్లో ఇక్కడ ఎవరితో ఉంది అని ఆలోచిస్తూ డోర్ వైపుకు వెళ్ళి, ఏంటి క్రాంతి ఇది, నువ్వు రూమ్లో ఉండి ఏమైనా చేసుకో కానీ కనీసం డోర్ అయినా వేసుకోవాలి కదా అని చిలిపిగా అంది సహస్ర. అలా అంటూనే ఆ రూమ్ డోర్ వేయడానికి వెళ్ళి అక్కడున్న షణ్ముఖ్ని చూసి షాక్ అయిపోయింది. ఆ టైంలో అక్కడున్న సహస్రని చూసి అటు షణ్ముఖ్ కూడా షాక్ అయ్యాడు. అతను ఏమీ మాట్లాడకముందే మనీష్ అక్కడికి వచ్చి,
పద సహస్ర వెళ్దాం అంటూ అక్కడే ఉన్న షణ్ముఖ్ని చూసి హలో మీరా అని పలకరించాడు. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అక్కడ అంతమందిని చూసిన క్రాంతి వెంటనే వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చింది. సహస్రతో పాటుగా మనీష్ని చూసి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ టైంలో వీడితో నువ్వు ఎక్కడేం చేస్తున్నావు అని అడిగాడు షణ్ముఖ్. అటు సహస్ర కూడా తన హస్బెండ్ క్రాంతితో ఉండడం చూసి చాలా కోపంగా ఉంది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని అందరూ ఒకే పని మీద హోటల్కి రారు, నువ్వు ఇక్కడికి వచ్చిన పని మీద అయితే నేను రాలేదు, ఒక పేషెంట్కి బాగాలేదంటే ట్రీట్ చేయడానికి వచ్చాను అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర. జస్ట్ ఇంతకు ముందే కదా నువ్వు నాతో డిన్నర్ చేస్తున్నావు, ఇప్పుడు ఈ క్రాంతి దగ్గరికి వచ్చావు, అలాంటి నీకు నన్ను ప్రశ్నించే రైట్ లేదు అని మనసులో అనుకొని వాళ్ళిద్దరి వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చింది. ఇప్పుడు అందరి ముందు షణ్ముఖ్ని ప్రశ్నించే రైట్ నాకు లేదు అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వేగంగా ముందుకు నడిచింది సహస్ర. అలా వెళ్తూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ని తట్టుకొని కాలు మెల్లి తిరిగి కింద పడిపోయింది సహస్ర. ఆమెను అలా చూసిన మరుక్షణంలోనే వేగంగా అక్కడికి వచ్చి ఎత్తుకొని అక్కడికి నుంచి తీసుకువెళ్ళాడు షణ్ముఖ్. సడన్గా అతను సహస్ర మీద అంత కేరింగ్ ఎందుకు చూపిస్తున్నాడో, ఎందుకంత కంగారు పడుతున్నాడో అటు క్రాంతికి కానీ ఇటు మనీష్కి కానీ అర్థం కాలేదు. షణ్ముఖ్ ఆమెను నేరుగా కార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. దారి పొడవునా సహస్ర కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏయ్ వదులు, నా కాళ్ళేం పోలేదు, నేను నడవగలను అని అడిచింది. అయినా సరే షణ్ముఖ్ ఆమెను వదలకుండా కారులో కూర్చోబెట్టి డోర్ క్లోజ్ చేసేశాడు. ఆ కారులో కూర్చొని ఉన్న అతను మరో అసిస్టెంట్ స్వేచ్ఛని చూసి కొత్తగా ఈ అమ్మాయి ఎవరు, తనెందుకు డ్రైవింగ్ సీట్లో ఉంది అని అనుకుంది సహస్ర. ఆమె మాటలను పట్టించుకోకుండా సహస్ర కాళ్ళను పట్టుకొని దెబ్బ ఎక్కడ తగిలిందో అని చెక్ చేస్తున్నాడు షణ్ముఖ్. అతను అలా ఒక అమ్మాయి కాలు, అది కూడా అతని భార్య సహస్ర కాల్ని పట్టుకొని చూడడంతో స్వేచ్ఛ ఆశ్చర్యపోయింది. వెనుక సీట్లో షణ్ముఖ్ చేతిలో గింజుకుంటూ నేను కూడా డాక్టర్నే, ఏ దెబ్బ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నువ్వేదో కాలు పట్టుకొని చూసేసినంత మాత్రాన అది ఎంత గట్టిగా తగిలిందో ఏమీ తెలిసిపోదు అని అరిచింది సహస్ర. కరణ్ సార్కి ఇంతకుముందు చాలా దెబ్బలు తగిలాయి మేడం, వాటి మీద ఆయనకు ఐడియా ఉంది, మీరేం వరీ అవ్వకండి అని చెప్పి కార్ దిగింది స్వేచ్ఛ. కరణా, ఇతనికి ఎన్ని పేర్లున్నాయి, ఆ క్రాంతి ఏమో సిద్ధార్థ్ అంటుంది, అందరికేమో షణ్ముఖ్ అని తెలుసు, ఈ అమ్మాయి ఏమో కరణ్ అంటుంది, కొంపదీసి టెర్రరిస్టా ఏంటి అని భయంగా మనసులో అనుకుంటూ గుటకలు మింగింది సహస్ర. ఆమె ఆలోచనలు గ్రహించి నీ కాంటాక్ట్లో ఉన్న విషయాలు నీకు బాగానే గుర్తున్నాయనుకుంటా అని అడిగాడు షణ్ముఖ్. ఏంటి అని విసుగ్గా అంది సహస్ర. కాంటాక్ట్లో ఉన్నట్టుగానే నువ్వు బిహేవ్ చేయాలి, ఇలా ఎవరు పడితే వాడితో బయటికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాలి, ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళు అని సీరియస్గా అన్నాడు షణ్ముఖ్. ఆమెని మనీష్తో కలిసి చూసినప్పటి నుంచి షణ్ముఖ్ కోపంతో రగిలిపోతున్నాడు. ఏంటి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా, నువ్వేం చెప్తే అది చేయడానికి నేనేమన్నా కీ ఇచ్చే బొమ్మని అనుకుంటున్నావా, నీ దగ్గర బానిసగా బతకడం ఇంకా నా వల్ల కాదు, నువ్వు క్రాంతి ఎలానో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను, నీ గర్ల్ ఫ్రెండ్తో ఇష్టం వచ్చినట్టు తిరుగు, హోటల్కి వెళ్తావో ఇంటికి తెచ్చుకుంటావో నీ ఇష్టం అని ముక్కుపుటాలు ఎగరేస్తూ అంది సహస్ర. ఆ మాటలు విని ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూసి షణ్ముఖ్కి నవ్వొచ్చింది. సహస్ర వైపు అలానే చూస్తూ నువ్వు సైన్ చేసిన పేపర్స్లో ఈ 100 రోజులు నువ్వు నాకు విడాకులు ఇవ్వడానికి కూడా లేదు, ఆ విషయం నువ్వు చదవలేదేమో అన్నాడు షణ్ముఖ్. దాంతో సహస్ర కోపం నశాలా కంటింది. కానీ షణ్ముఖ్ మొహంలో వచ్చిన నవ్వును చూసి ఆమె కోపాన్ని మర్చిపోయి అతన్ని చూస్తూ మైమర్చిపోయింది. అతన్ని చూస్తూ పైకి పొగురుబోతు పుట్టికెత్తలా ఉంటాడు కానీ నవ్వితే చందమామలా ఎంత బాగుంటాడో అని మనసులో అనుకుంది సహస్ర. సడన్గా కార్ డోర్ వేసిన సౌండ్ రావడంతో ఆమె ఆలోచనల నుంచి బయటకు వచ్చింది. పక్కనే షణ్ముఖ్ లేకపోవడంతో చుట్టూ చూసింది. షణ్ముఖ్ కార్ దిగి బయటున్న స్వేచ్ఛతో మేడంని ఇంటి దగ్గర డ్రాప్ చేసే స్వేచ్ఛ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ క్రాంతి దగ్గరికి వెళ్తున్నాడని గ్రహించి మళ్ళీ ఆ టక్కులాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. చూడు, అయినా నా కోపం ఎందుకు వస్తుంది, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అని మొహం తిప్పుకొని కోపంగా కూర్చుంది సహస్ర. కానీ ఆమె మనసంతా షణ్ముఖ్ మీదనే ఉంది. కార్ ఎక్కి స్టార్ట్ చేస్తూ సార్ మీ రిలేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మేడం, ఆయన మీకు ఎప్పటికీ ద్రోహం చేయరు అని చెప్పింది స్వేచ్ఛ. ద్రోహం చేయడా, 2 రోజుల నుండి ఆ మహానుభావుడు ఊసరి వెళ్ళి రంగులు మార్చినట్టు నిమిషానికి ఒక క్యారెక్టర్ చూపించాడు.
ఇందాక ఆ క్రాంతి దయంతో ఒకే రూమ్లో ఆ స్టేజ్లో చూసిన తర్వాత కూడా నాకు అన్యాయం చేయడని నేను ఎందుకు అనుకోవాలి? ఇదంతా కాంట్రాక్ట్ కాబట్టి లైట్ తీసుకోవడం తప్ప నేనేం చేయలేను అనే మనసులో అనుకుంది సహస్ర. ఆమె మనసంతా షణ్ముఖ్ చుట్టూనే తిరుగుతుంది. ఆ ఆలోచనలుండి ఇంటికి చేరుకుంది సహస్ర. అటు కారిడార్లో ఉన్న క్రాంతి మనుషులు ఇద్దరూ ఇంకా షాక్లోనే ఉన్నారు. క్రాంతి వైపు చూస్తూ, ఏ క్రాంతి, అతన్ని బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ కదా, మరి అతను సహస్రతో ఏం చేస్తున్నాడు, తన మీద అంత కన్సర్న్ ఎందుకు చూపిస్తున్నాడు అని అడిగాడు మనీష్. అప్పటికే సహస్ర మీద కోపంతో రగిలిపోతున్న క్రాంతికి అతని మాటలు అగ్గి మీద ఆద్యం పోసినట్టు అయ్యాయి. మనీష్ వైపు కోపంగా చూస్తూ, నన్ను అడిగితే నేనేం చెప్తాను, నీతో పాటే కదా నేను కూడా ఇదంతా చూస్తున్నాను అని పళ్ళు నూరింది క్రాంతి. ఓ, అయితే మొన్న సహస్రను నిన్ను డ్రాప్ చేద్దామని తీసుకువెళ్తుంటే తను వచ్చి బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడు. ఎందుకో మరి నాకు కూడా అర్థం కాలేదు అని చెప్పాడు మనీష్. అవన్నీ విన్న తర్వాత క్రాంతి కోపం తారాస్థాయికి చేరుకుంది. మనీష్ అడిగిన దానికి సమాధానం కూడా చెప్పకుండా అతని మొహం మీదనే డోర్ వేసి రూమ్లోకి వెళ్ళిపోయింది. అదే కోపంతో ఫోన్ తీసుకొని షణ్ముఖ్కి కాల్ చేసి, ఎక్కడికి వెళ్ళిపోయావు సిద్ధు, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అని నిలదీసి అడిగింది క్రాంతి. ఆమె మాటలు పూర్తి కాకముందే, నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు రాలేను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఆమె మొహం మీదనే కాల్ కట్ చేశాడు షణ్ముఖ్. ఆ మాటలు విన్న వెంటనే చిరాకొచ్చి ఫోన్ను బెడ్ మీదకి విసిరేసింది క్రాంతి. ఆ తర్వాత కోపంగా అటు ఇటు తిరుగుతూ, ఈ సహస్ర సిద్ధు మధ్య ఏదో జరుగుతుంది, లేదంటే ఇక నన్ను వదిలేసి దాని దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఈ సహస్ర నా దారికి అడ్డు వస్తూనే ఉంది, దాన్ని అలా వదిలేసి సైలెంట్గా అస్సలు ఉండకూడదు, ఎలాగైనా సరే దాన్ని నా దారి నుంచి తప్పిస్తా అని కోపంగా పిడికిలి బిగిస్తూ అనుకుంది క్రాంతి. అలా అనుకున్న వెంటనే తన ఫోన్ తీసుకొని ఎవరికి కాల్ చేయాలా అని కాంటాక్ట్ అన్నీ వెతుకుతుంటే ఆమెకు ఒక నెంబర్ కనిపించింది. వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసి, హలో రాబర్ట్, ఎలా ఉన్నావు అని అడిగింది క్రాంతి. ఏంటి ఇలా కాల్ చేసావు, ఇంతకు ముందులాగా మళ్ళీ ఏమైనా పని పడిందా అని అడిగాడు అవతలి నుంచి రాబర్ట్. అవును, పెద్ద పనే పడింది. సహస్ర ఇంతకు ముందు మన చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయింది. ఈసారి మాత్రం అది ఎలా అయినా చచ్చిపోవాలి. ఈ భూమి మీద దాని బూడిద కూడా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం అని చెప్పింది క్రాంతి. ఏంటి మర్డరా, పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట అన్నాడు రాబర్ట్. అందుకే చెప్తున్నాను, నీకు ఎలానో దాని అందం అంటే పిచ్చి కదా, నువ్వు తనివి తీరా అనుభవించిన తర్వాత దాన్ని చంపి పారేయ్ అని చెప్పింది క్రాంతి. ఆ మాటలు విని రాబర్ట్ క్రూరంగా నవ్వాడు. ఇప్పుడు రాబర్ట్ సహస్రాన్ని ఏం చేయబోతున్నాడు? షణ్ముఖ్ను ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎందుకు పిలుస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి.